సాయి బంధువులారా, బాబా పైన వచ్చినటువంటి దుష్ప్రచారంలో ముఖ్యంగా ప్రాథమికంగా స్టార్ట్ అయింది బాబా గారి యొక్క ధనానికి సంబంధించి దుర్వినియోగం అవుతుంది, ఎవరో దోచుకుపోతున్నారు, పంచుకుంటున్నారని చెప్పి. ఇది ఎంత నిరాధారమైనటువంటిదో, ఎంత అవాస్తవమో ఈరోజు బాబా పైన వస్తున్నటువంటి ప్రతి ఆరోపణ, ప్రతి అసత్య ప్రచారం కూడా ఇంతే నిరాధారమైనటువంటిది. ఈరోజు షిరిడి సంస్థాన్ దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైనటువంటి సేవలను, గొప్ప ప్రసాదాలయం ఉంది, అదేవిధంగా ఐటీఐ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఏదైతే నిరాశ్రయులు ఉన్నారో వారికి నిరంతరం అన్నాన్ని, వస్త్రాన్ని అందించేటువంటి ప్రయత్నం సంస్థాన్ చేస్తుంది. అదేవిధంగా సంస్థాన్ చేసేటువంటి ప్రతి సేవకు కూడా ఈ ధనమే వినియోగించబడుతుంది. సాధారణంగా ఇటువంటి వాటిని షూట్ చేసి ప్రసారం చేయడానికి చాలా వ్యవస్థలు ఒప్పుకోవు. దమ్ముగా సంస్థానం ముందుకొచ్చింది. ఇక్కడ ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఏ విధంగా కౌంటింగ్లో ఎవరు పాల్గొంటారు, ఏ విధంగా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. వారు చెప్పారు రాగానే, మీరు కేవలం కౌంటింగ్ తీసుకొని వెళ్ళకూడదు, చివరి వరకు మేము డినామినేషన్ వేసి ఏ బ్యాంకుకైతే ఈరోజు జమ చేస్తున్నామో ఆ బ్యాంకుకు మేము రసీదు తీసుకునేంత వరకు ఇక్కడ మీరు ఉండాలని అన్నారు. ఇంత దమ్ము ఎవరికి ఉంటుంది, ఇంత సాహసం ఎవరు చేయగలుగుతారు? ఒక్క సాయిబాబా తప్ప. సాయి బంధువులారా, ఇదే సత్యం అని చెప్పి నమ్మండి. మిగతావన్నీ కూడా ఎవరైతే ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవన్నీ అసత్యాలు. బాబా మాత్రమే సత్యం.